కాదంబరి సిల్క్స్ లో కళ్యాణ కమనీయం సెల్ మార్చి 6 నుండి 19 వరకు ప్రతి 15,000 బ్రైడల్ సారీస్ కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్. మరికొన్ని గంటల్లో మొదలు కాబోతున్నటువంటి ఐపీఎల్ మొదటి మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మధ్య జరుగుతుంది. రెండు బిగ్ టీమ్సే, ఒకటి డిపెండింగ్ ఛాంపియన్, ఇంకొకటి బిగ్ హిట్టర్స్ ఉన్నటువంటి భారీ స్కోర్లు సాధించేటువంటి టీమ్గా ఉన్నటువంటి మన హైదరాబాద్ టీం. మరి మ్యాచ్ ఎలా జరగబోతుంది, ఎక్కడ జరగబోతుంది, గత రికార్డ్స్ ఏంటి, ఎవరు మొదటి మ్యాచ్ గెలిచేటువంటి అవకాశం ఉంది, ఏ ప్లేయర్స్ ఆడతారనేటువంటి వివరాలు కూడా ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం, పూర్తిగా అనలైజ్ చేసేటువంటి ప్రయత్నం అయితే మనం చేద్దాం. మరికొన్ని గంటల్లో మొదలవబోతున్నటువంటి ఐపీఎల్ 2026 మొదటి మ్యాచ్లో మార్చి 28 7:30కు బెంగళూరు వేదికగా చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ మనకు జరగబోతుంది. రైట్గా హెడ్ టు హెడ్ చూస్తే గత 10 మ్యాచ్ల్లో ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్లో ఎస్ఆర్హెచ్ 6 మ్యాచ్లు గెలిచింది, ఆర్సీబీ 4 మ్యాచ్లు గెలిచింది. ఈ యొక్క చిన్నస్వామి స్టేడియంలోనే మ్యాచ్ జరగబోతుంది కాబట్టి ఇక్కడ లాస్ట్ సీజన్లో ఎస్ఆర్హెచ్ 287 పరుగులు హై స్కోర్ సాధించింది. గ్రౌండ్లో హై స్కోర్ కూడా ఇదే. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ వచ్చేసి 169 ఉంది. సో బ్యాటింగ్ పిచ్ లానే కనిపిస్తుంది. ఇక్కడ చిన్న పిచ్చే కాబట్టి మంచి బ్యాటింగ్ స్కోర్ సాధించేటువంటి అవకాశం ఉంటుంది. హైయెస్ట్ చేజింగ్ స్కోర్ వచ్చేసి ఈ గ్రౌండ్లో 219 స్కోర్ని కూడా ఇక్కడ చేజ్ చేశారు ఈ గ్రౌండ్లో. సో ఈ గ్రౌండ్ అయితే పూర్తిగా బ్యాటింగ్ ఫేవర్ గ్రౌండ్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. లోయెస్ట్ ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ 168 ఉంటే సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ యావరేజ్న 150 అటు ఇటుగా ఒక 2 పరుగులు అటు ఇటుగా కొనసాగుతుంది ఇక్కడ గ్రౌండ్లో. సో ఇక్కడ మొదట బౌలింగ్ చేసిన వాళ్ళకి ఎక్కువ పర్సెంట్ విన్నింగ్ ఉంది. 53% గెలుపు అవకాశాలు మొదట బౌలింగ్ చేసిన వాళ్ళకు ఉన్నాయి. 47% మొదట బ్యాటింగ్ చేసిన వాళ్ళకి కనిపిస్తుంది. అంటే టాస్ గెలిచి అంటే పెద్దగా ఈ యొక్క ఎఫెక్ట్ అనేది అయితే కనిపించట్లేదు. బ్యాటింగ్ బౌలింగ్ అనేటువంటి పెద్ద ఎఫెక్ట్ అనేది మనకి ఇక్కడ కనిపించట్లేదు. 53-47 అంటే అలాంటి ఈ ఉద్దేశం ఏం లేదు కాబట్టి ఎవరు బ్యాటింగ్ చేసినా ఎవరు బౌలింగ్ చేసినా కూడా మంచి స్ట్రెంత్ అండ్ గేమ్ ఆడితే గెలిచేటువంటి అవకాశం ఉంటుంది. ఇది అక్కడ ఉన్నటువంటి గత పరిస్థితులకు సంబంధించి. అండ్ ఇప్పుడు రెండు టీంల ప్లేయర్స్ ఎవరు దిగేటువంటి అవకాశం ఉంది 11లో, వారి బలాబలాలు ఏంటో ఒకసారి చూద్దాం. సో ఇక ఈ రెండు జట్ల యొక్క ప్లేయర్స్ విషయానికి వచ్చి ప్లేయింగ్ 11లో ఎవరుంటారు ఈ మొదటి మ్యాచ్లో అనేటువంటి విషయానికి వస్తే ఇక్కడ మనం చూడొచ్చు పూర్తిగా విరాట్ కోహ్లీ సాల్ట్ ఓపెనర్స్గా ఆర్సీబీ నుంచి దిగుతారు. ఈ పేరు లాస్ట్ సీజన్లో సక్సెస్ఫుల్గా అద్భుతంగా రాణించారు. వెంకటేష్ అయ్యర్, అదేవిధంగా రజత్, టీమ్ డేవిడ్, జితేష్ మిడిల్ ఆర్డర్లో స్ట్రాంగెస్ట్ బ్యాటింగ్ లైనప్ ఆర్సీబీ నుంచి మనకు కనిపిస్తుంది. షెపర్డ్ ఆల్రౌండర్గా బౌలింగ్ ఆల్రౌండర్గా ఉన్నాడు, కృణాల్ బౌలింగ్ ఆల్రౌండర్గా ఉన్నాడు, భువనేశ్వర్ బౌలర్గా, జాకోబ్ మంగేష్ బౌలర్గా ఉన్నారు. ఇక్కడ ఈ ప్లేయింగ్ 11 అనేది ఆర్సీబీ నుంచి మ్యాక్సిమం ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ మన అంచనా ప్రకారం అయితే ఇదే ప్లేయింగ్ 11 తోటి దిగేటువంటి అవకాశం ఉంది ఈ మొదటి మ్యాచ్లో. ఎందుకంటే బ్యాటింగ్ లైనప్ అయితే ఇది ఫిక్స్, పెద్దగా చేంజెస్ ఉండకపోవచ్చు మొదటి మ్యాచ్ కాబట్టి. ఈ బౌలింగ్లలోనే ఏమైనా చేంజ్ ఉంటే ఒకటి ఉండొచ్చు, లేకుంటే ఉండదు. ఇది కూడా ఆల్మోస్ట్ ఇంచుమించు ఇదే ఉంటుంది. ఇది ప్లేయింగ్ 11 తోని మనకు కనిపిస్తుంది. ఇక హైదరాబాద్ అభిషేక్ హెడ్ లాస్ట్ సీజన్లో విధ్వంసం సృష్టించినటువంటి ఓపెనర్స్, ఈ కాంబినేషన్ యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ దిగుతుంది మొదటి మ్యాచ్లో. ఈశాన్ కిషన్ ఈసారి కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. క్లాసెన్ మిడిల్ ఆర్డర్లో కూడా భీకరమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. నితీష్ ఇక్కడ ఈసారి ప్రూవ్ చేసుకోవాల్సిన అవకాశం ఉంది, తనకు కూడా ఇస్తారు. ఎందుకంటే బ్యాటింగ్ బౌలింగ్లో 2 ఆపర్చునిటీస్ చేయగలుగుతాడు కాబట్టి నితీష్ కూడా ఉంటాడు ఈసారి. మొదటి ప్లేయింగ్ లెవెల్లోనే ఆడేటువంటి అవకాశం ఉంది. ఇక అనికేత్, బ్రేడన్, హర్షల్, శివనాగ్, జీషన్ ఈ యొక్క బౌలింగ్ లైనప్ తోటి ఎస్ఆర్హెచ్ రేపు బరిలోకి కొన్ని గంటల్లో మొదలయ్యేటువంటి మొదటి మ్యాచ్లో దిగబోతుంది. ఇక ఇంచుమించు బ్యాటింగ్ లైనప్ చూస్తే ఇరు జట్లకు కూడా సమానమైనటువంటి బలం కనిపిస్తుంది. చూడండి ఒకసారి. కోహ్లీ సాల్ట్ అద్భుతమైన పేరు, అభిషేక్ హెడ్ విధ్వంసం, ఇక వెంకటేష్, రజత్, టీమ్ డేవిడ్, జితేష్, ఇందులో క్లాసెన్, లివింగ్స్టోన్, నితీష్, ఈశాన్ కిషన్. సో ఇక్కడ టీమ్ డేవిడ్ అద్భుతంగా రాణిస్తున్నాడు, 100% గ్యారంటీగా చెప్పవచ్చు. రజత్ బాగానే ఆడుతున్నాడు. వెంకటేష్ అయ్యర్ కొంత ఇబ్బంది పడ్డారు లాస్ట్ ఇయర్, కానీ ఈసారి పక్కాగా విజృంభించే అవకాశం ఉంది. కాబట్టి మిడిల్ ఆర్డర్లో కొంత ఎస్ఆర్హెచ్కి కొంత ఎక్కువ హెడ్జ్ కనిపిస్తుంది స్ట్రాంగ్గా బ్యాటింగ్, కానీ బట్ ఆల్మోస్ట్ ఇంచుమించు అంతే ఉంది. కాబట్టి బ్యాటింగ్లో అయితే విధ్వంసమే ఉంది రెండు టీంల వైపు, కానీ బీభత్సమైనటువంటి స్కోర్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకనే మొదటి మ్యాచ్లోనే 200 స్కోర్ ఈజీగా దాడబోతుంది. రేపు చిన్నస్వామి స్టేడియంలో జరగబోయే మొదటి మ్యాచ్లో 200 స్కోర్ ఈజీగా, ఎవరు బ్యాటింగ్ చేసినా 200 స్కోర్ ఈజీగా మ్యాచ్లో దాటబోతుంది. ఎవరు గెలుస్తారనేది మాత్రం ఊహించడం కష్టమే మొదటి మ్యాచ్లో. మన టీం కాబట్టి, మన ఎస్ఆర్హెచ్ టీం కాబట్టి ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది కావచ్చు అని చెప్తాం అనుకున్నా కూడా
ఇక్కడ కోహ్లీ ఉన్నాడు, ఆర్సీబీ డిఫెండింగ్ ఛాంపియన్, లాస్ట్ ఇయర్ గెలిచి ఆ జోష్తో రాబోతుంది, మళ్ళీ హోమ్ టౌన్లో జరగబోతుంది. ఇంకొకటి ఏంటంటే ఆర్సీబీకి హోమ్ టౌన్లో జరిగినటువంటి మ్యాచ్ల్లో ఎక్కువగా లక్ కలిసి రావట్లేదు. ఎక్కువ ఓటములు హోమ్ టౌన్లో జరుగుతున్నాయి కాబట్టి అదొకటి డిసడ్వాంటేజ్ ఉంది. మిగతాదంతా యాస్టిస్ బాగానే ఉంది కాబట్టి సో నేను అనుకుంటున్న మొదటి మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ఏ కొంత గెలిచేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే అభిషేక్ శర్మ ప్రాక్టీస్ మ్యాచ్లో మళ్ళీ విజృంభించాడు. ట్రావిస్ హెడ్ కూడా గత కొంతకాలం నుంచి లాస్ట్ ఇయర్ సీజన్లో ఆడినటువంటి అగ్రెసివ్ బ్యాటింగ్ అయితే కనిపించట్లేదు ఎక్కడ కూడా, లాస్ట్ టైం జరిగిన T20 అన్ని సిరీస్లలో కూడా. కాబట్టి ఆ విధ్వంసాన్ని కొనసాగించడానికి చూస్తాడు. ఈశాన్ ఎలాగ ఫామ్లో ఉన్నాడు, క్లాస్ అని విధ్వంసకరంగా ఫామ్లో ఉన్నాడు. లివింగ్ స్టోన్ సమయం వచ్చినప్పుడు దంచుతూనే ఉంటాడు. కాబట్టి బ్యాటింగ్ లైనప్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది ఎస్ఆర్హెచ్ది. ఇక్కడ వీళ్ళది కూడా ఆల్మోస్ట్ అంతే ఉంది. కాబట్టి బౌలింగ్లో ఎవరు రాణిస్తారనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఇక్కడ ప్యాట్ కమిన్స్ లేడు, వాళ్ళకు కూడా ఒక బౌలర్ లేడు. కాబట్టి సమానం అయిపోయింది. బట్ మిగతా బౌలర్స్తోని ఎవరు బౌలింగ్ డిపార్ట్మెంట్లో కొంత అడ్వాంటేజ్ చూపిస్తారో వాళ్ళకి ఎక్కువ మొగ్గు చూపించేటువంటి అవకాశం కనిపిస్తుంది మ్యాచ్ విజయ అవకాశాలు. ఇక్కడ భువనేశ్వర్ ఉన్నాడు కాబట్టి భువనేశ్వర్ మ్యాజిక్ ఏమైనా చేస్తారనేది చూడాలి. ఏదేమైనా కూడా బ్యాటింగ్లో సక్సెస్ అయితే ఎస్ఆర్హెచ్ గెలిచే అవకాశం ఉంది, బౌలింగ్లో సక్సెస్ అయితే ఆర్సీబీ సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. బౌలింగ్లోనే సక్సెస్ ఎందుకు అంటున్నానంటే బ్యాటింగ్లో ఎలాగో ఆర్సీబీ హిట్టర్గానే ఉంది, కానీ వీళ్ళు విధ్వంసం ఏ రకంగా ఉంటుందో మనకు తెలుసు. ఆల్రెడీ 287 పరుగులు చేశారు లాస్ట్ ఇయర్ ఇదే స్టేడియంలో. కాబట్టి అది చాలా హెవీగా ఉంది. బౌలింగ్లో కొంత సక్సెస్ అయ్యారనుకోండి ఆర్సీబీ, ఈజీగా ఆ విధంగా వారి వైపు తిప్పుకునేటువంటి అవకాశం ఉంటుంది మ్యాచ్. ఏదేమైనా కూడా మొదటి మ్యాచ్ రసవత్తరంగా ఉండబోతుంది, అద్భుతమైనటువంటి పరుగుల వరద పారబోతుంది చిన్నస్వామి స్టేడియంలో. ఈ లైనప్తోనైతే మ్యాచ్ జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తుంది.